ఇన్స్పిరేషన్ పర్సన్ కొజి చెఫ్ చిట్టిళ్ళపల్లె గారి గురించి తెలుసుకుంటున్నాం కదా. చాలా ప్రాక్టికల్గా ఉండాలి. ఈ పని చేస్తే ఏ విధంగా నష్టం వస్తుంది, ఏ విధంగా లాభం వస్తుంది, ఏ విధంగా పరిస్థితులు అడ్డు తిరుగుతాయి, ఏ విధంగా పరిస్థితులు అనుకూలిస్తాయి అనే వివరాలతోటి ప్రాక్టికల్ 1 అనే బుక్ని రిలీజ్ చేయడం జరిగింది. మన కొజి చెఫ్ చిట్టిళ్ళపల్లె గారు తన తండ్రి అయినటువంటి థామస్ గారి అనేక కష్టాల్ని దగ్గరుండి చూశారు. తాను మాత్రం ఆర్థికంగా తన ఫ్యామిలీకి అండదండగా ఉండాలి, అదేవిధంగా సమాజంలో ఒక హోదా కల్పించాలనే ఉద్దేశంతో ఒక ఇన్స్పిరేషన్ క్యారెక్టర్గా ఎదిగి వీగార్డ్ సంస్థని స్థాపించడం జరిగింది కదా. అది ఆర్థికంగా తన కుటుంబ పరంగా ఒక స్ఫూర్తివంతమైన జీవితం అయితే, ఈయన సమాజానికి కూడా సందేశాన్ని ఇచ్చే ఒక ప్రేరణ కలిగించే వ్యక్తిగా కూడా నిలబడ్డారు. ఆయన తన చాలా లేటు వయసులో, అంటే మొన్న మధ్యనే ఒక ట్రక్ డ్రైవర్ గారికి తన కిడ్నీని దానం ఇచ్చాడు ఉచితంగా. ఆ కిడ్నీ దానం ఇవ్వడం అనేది డాక్టర్లు కానీ, తర్వాత తన ఫ్యామిలీ మెంబర్స్ కానీ, సన్నిహితులు కానీ వద్దన్నారు. ఎందుకంటే ఇంత లేటు వయసులో, ఇంత ఓల్డ్ ఏజ్ వయసులో, అంటే 60+ మీరు ఇలా కిడ్నీ దానం ఇస్తే ఒక కిడ్నీతోటి మీరు మనగలగడం, అంటే శేష జీవితాన్ని మీరు ఆరోగ్యంగా గడపడం అనేది జరగదు, చాలా సమస్యలు వస్తాయి అని వద్దని నివారించారు. అయినా కానీ తను నమ్ముకొని తనకి జీవితాన్ని ఇచ్చినటువంటి సమాజం కోసం ఏదైనా తిరిగి ఇవ్వాలి, శ్రీమంతుళ్ళు మన మహేష్ బాబు అన్నట్టుగా మన ఊరికి మనం తిరిగి ఇచ్చేయాలన్నట్టుగా అలాగా సమాజానికి ఈయన తిరిగి ఇచ్చేశారు. తిరిగి ఇవ్వడానికి ఒక ఇన్స్పిరేషన్గా నిలబడ్డారు. ఎంతమంది వద్దన్నా, ఫ్యామిలీ మెంబర్స్ వద్దన్నా కానీ తన కిడ్నీని ఒక ట్రక్ డ్రైవర్ గారికి దానం ఇచ్చేశారు. ఆ విధంగా కిడ్నీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సంస్థకి, ఆ సంస్థ ఆవిర్భవించడానికి ఈయన ముఖ్య కారణంగా నిలిచారు. ఒక చేతన, అంటే ఒక ప్రేరణ కలిగించే విధంగా నిలిచారనమాట. ఒక కేరళలోని ఒక చారిటబుల్ ట్రస్ట్ తోటి మింగిలయ్యి భాగస్వామ్యం అయ్యి కిడ్నీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అనేది కొత్త సంస్థని, ఇంతవరకు లేదు, కిడ్నీ డొనేషన్ కోసం అని ఉద్భవించిన సంస్థ ఇంతవరకు భారతదేశంలో లేదు. ఫస్ట్ టైము ఈయన ఆ సంస్థను ప్రారంభించాడు, కిడ్నీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. అందులో ఏంటంటే జెన్యూన్గా పేషెంట్లు అయిన వాళ్ళకి కిడ్నీని దానం చేస్తారన్నమాట. లేని వాళ్ళకి, పేదలకి, ఆ వెనకబడిన తరగతులందరికీ కూడా, ఒక ఇదని కాదు, ఆర్థికంగా వెనకబడిన తరగతులందరికీ కూడా, పేద ప్రజలందరికీ కూడా ఎవరికైతే అవసరం ఉంటుందో కిడ్నీని ఉచితంగా దానం ఇస్తారు. ఆ విధంగా ఆ సంస్థ ప్రారంభం కావడానికి ఈయన కొజి చెఫ్ గారు తన కిడ్నీని మొదటగా ఉచితంగా ఒక పేద ట్రక్ డ్రైవర్ గారికి దానం ఇచ్చి, ఆ విధంగా ఈ సంస్థకు కానీ అలాంటి జీవితాలకు కానీ ఒక ఇన్స్పిరేషన్గా నిలబడ్డారు, మార్గదర్శకంగా నిలబడ్డారు. అలాగే తాను ఉత్తమ ట్యాక్స్ పేయర్గా అనేక సార్లు ఈ ఇన్కమ్ ట్యాక్స్ నుంచి అనేక సార్లు ఎప్రిషియేషన్ లెటర్స్ అందుకున్నారు. అందులోకెల్లా అత్యంత ఉత్తమమైనది, ఉత్తమ ట్యాక్స్ పేయర్గా కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి నుంచి సమ్మాన్ పత్ర అవార్డు అందుకోవడం కూడా కొజి చెఫ్ లైఫ్లోని నిబద్ధతకి, మార్గదర్శనానికి ఆదర్శంగా, అంటే ఒక నిదర్శనంగా నిలుస్తుంది అన్నమాట. ఈయన కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి నుంచి ఈయన సమ్మాన్ పత్ర అవార్డు అందుకున్నారు. నిజంగా గ్రేట్ కదండి. ఇటు కుటుంబ పరంగా, ఇటు సమాజ పరంగా, ఇటు కంపెనీ, అంటే ఒక ఇలాంటి రంగంలో, కంపెనీల రంగంలో, ఎలక్ట్రానిక్స్ గూడ్స్ రంగంలో కానీ, తర్వాత అమ్యూజ్మెంట్ పార్క్ రంగంలో కానీ ఈయన నెంబర్ 1 అనిపించుకున్నాడు. ఈ విధంగా ఆయన అనేక విజయాలు సాధించడంలో ముందుగా చెప్పుకోదగ్గది ఆయన తండ్రి గారు థామస్ గారు ఇచ్చిన సపోర్టు, మోరల్ సపోర్టు, అదేవిధంగా మనీ పరంగా సపోర్టు. అలాగే తర్వాత ఈయన జీవితంలోకి వచ్చినటువంటి ఆయన భార్య షీలా చిట్టిళ్ళపల్లె గారు, ఆవిడ కూడా ఈయనకి చాలా చేదోడు వాదోడుగా ఉన్నారు. అలాగే ఇప్పుడు 2 కొడుకులు, మిథున్ చిట్టిళ్ళపల్లె, అరుణ్ చిట్టిళ్ళపల్లె. అరుణ్ మీకు తెలుసు, మొన్న ఈ మధ్యనే అరుణ్ చిట్టిళ్ళపల్లె గారి గురించి నేను ఈ వండర్లా హాలిడేస్ గురించి చెప్పడం జరిగింది. ఈయనకి 2వ కొడుకు అనమాట. ఆ విధంగా మొదటగా తండ్రి సపోర్టు, తర్వాత భార్య బిడ్డల సపోర్టు చాలా ఉంది. ఇలాంటి ఇన్స్పిరేషన్ క్యారెక్టరు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొజి చెఫ్ చిట్టిళ్ళపల్లె గారి గురించి, ఆ జీవితం గురించి, ఇప్పుడు 74 సంవత్సరాల వయసులో కూడా ఇంకా యాక్టివ్గా, చాలా ఉత్సాహంగా ఆయన ఉన్నారు. మన జనరేషన్కి అందరికీ కూడా ఇన్స్పిరేషన్గా నిలుస్తున్నారు. ఇలాంటి ఇన్స్పిరేషన్ పర్సన్ గురించి మన ఛానల్, మన కష్టజీవి వ్లాగ్స్ ఛానల్లో మన
ఛానల్ పేరే కష్టజీవి కదా, ఇలా ఇష్టంగా కష్టపడుతున్న కష్టజీవుల స్ఫూర్తి కాదని ఇప్పటి నడుస్తున్న వారి గురించి చెప్పడం అనేది ఒక ఇన్స్పిరేషన్ వీడియోగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఈ వీడియో చేయడం జరిగింది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.